సత్య యూ యాజ్ అ పర్సన్ మీరు కూడా చాలా వరల్డ్ చూసారు, మీరు కూడా మీ ఎక్స్ప్లోరేషన్ వేరేగా ఉంది. ఓకే, సో మెహబూబ్తో వర్క్ చేసేటప్పుడు ఆయనలో ఉన్న ఆ స్పెషల్ క్వాలిటీస్ ఏంటి? His dedication, his passion towards work. He's perfect in everything. పర్ఫెక్ట్ మిస్టర్ కానీ కొంచెం అలుగుతాడు ఏ విషయంలో? అన్ని విషయాలు, చిన్న చిన్న విషయాలకి హర్ట్ అవుతాడు. అదొకటి బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అలుగుతాడు అంటే అలుగుతాడు కాదు, సారీ మై బ్యాడ్. చిన్న చిన్న విషయాలకి హర్ట్ అవుతాడు. సెన్సిటివ్ చెప్పడు కానీ ఆ మొహంలో కనిపిస్తుంది. అంటే బేసిక్ గా సెన్సిటివా? చాలా సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్. ఓకే, కానీ ఎవరికి చెప్పడు. కామ్ గా పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటాడు. మేము తెలుసుకోవాలి, మొత్తం టీం అంతా తెలుసు మెహబూబ్ హర్ట్ అయ్యాడా ఓకే అనుకునేవాడు. ఒక సందర్భం చెప్పండి, చాలా సెన్సిటివ్గా ఉన్నాడు, మళ్ళీ తర్వాత మీకు తెలిసింది అయ్యో ఎంత సెన్సిటివ్ని నేను వెళ్ళి మాట్లాడితే బాగుంటుండే, కానీ మీరు మాట్లాడలేకపోయారు ఆ టైంలో. వెన్ వాజ్ దట్? ఈయన టైం అంటే టైం కన్నా ముందు వస్తే ఇంకా హ్యాపీ. కానీ అది నాకు ఈరోజు తెలిసింది. ఆయన చెప్పే టైం కంటే 15 minutes ముందే కాల్ చేసి కోఆర్డినేట్ చేసి మేము ఆల్రెడీ వచ్చేసాము లొకేషన్. సో మీరేమనుకుంటారు, ఒక యాక్టర్కి కావాల్సిన డెడికేషన్ మీలో ఉంది, సత్య కూడా చెప్పింది మీరు మిస్టర్ పర్ఫెక్ట్, కానీ ఆ సెన్సిటివిటీ వల్ల సమాజంలో ప్రొజెక్షన్ వేరేగా ఉంటుందా? అదే ఇప్పుడు సెన్సిటివ్ ఇట్స్ మై పర్సనల్. అంటే నేను అంటే ఐ ట్రస్ట్ మై ఫ్రెండ్స్, మై పీపుల్ వెరీ ఈజీలీ, అండ్ ఐ హ్యావ్ ఆల్వేస్ సో మచ్ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఐఎమ్ అ గివర్. నేను చాలా ఇలా ఇచ్చేస్తుంటా. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, వర్క్ పరంగా కానీ ప్రొఫెషనల్ కానీ పర్సనల్గా కానీ ఐ గివ్ మోర్. సో ఇన్ రిటర్న్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే నాకు ఈ పని ఇష్టం అంటే నేను ఆ పని చేసేస్తా, దాని నుంచి రిటర్న్ ఏమొస్తుందని నేను ఎప్పుడు ఆలోచిస్తున్నాను. కానీ ఒక్కొక్క సందర్భంలో అది రెసిప్రోకేట్ అవ్వకపోవచ్చు. దానివల్ల ఏమైందంటే అరే ఇలా అనుకున్నాను కదా, అలా జరగలేదు కదా అనుకుంటాను తప్ప. అండ్ ఇంకోటి ఎవరికి షేర్ చేయను, నేను హర్ట్ అయ్యాను, నేను ఫీల్ అయ్యాను, మీరు ఇలా ఎందుకు చేయలేదు, మీరు అలా ఎందుకు చేయలేదు అని చెప్పేసి నేనేం అడగను మళ్ళీ. సో ఐల్ బీ మై సెల్ఫ్. అండ్ వర్క్ విషయంలో వచ్చేసి నేను ఫస్టే ఇలా ప్రీ ప్లాన్ ఉంటా. ఈ రోజు మనం షూట్ చేస్తున్నామంటే ఈ పోర్షన్ ఇప్పుడు చేద్దాం, ఈ పోర్షన్ ఇప్పుడు చేద్దాం, ఇది ఇప్పుడు చేద్దాం, ఇది తర్వాత చేద్దాం, ఇది ప్యాటర్న్ అని. అంటే మేము వెళ్ళక ముందే అందరికి చెప్పేస్తా మనం ఏమేమి షూట్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ డ్రెస్ చేంజెస్ ఉన్నాయి. సో అందరికి తెలుసు టీంకి ఇది పరిస్థితి అని. ఎందుకంటే అక్కడికి వెళ్ళక బ్యాకప్ ప్లాన్ ఏముంటుంది అంటే ఒకవేళ ఈ ప్లాన్ అవ్వకపోతే కూడా ఇంకో ప్లాన్ ఉంటుంది. చెప్పాను కదా మీకు, ఇప్పుడు మనకి అతి తెలివి అది లేదని అతి జాగ్రత్త. ముందు జాగ్రత్త